నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన గృహం బక్కాలో ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమైన సూచనలున్నాయి. మఖామే ఇబ్రాహీం ఉన్నది. ఇబ్రాహీం నిలబడిన స్థలం. అందులోకి ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్లే స్తోమత గల వారికి ఆ యాత్ర హజ్ చేయటాన్ని అల్లాహ్ విధిగా చేశాడు. మరెవరైనా ఈ ఆజ్ఞను శిరసావహించడానికి నిరాకరిస్తే అల్లాహ్కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు. మేము ఈ గృహాన్ని మానవులందరి పుణ్యక్షేత్రంగానూ శాంతి నిలయంగానూ చేశాము. మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, అక్కడ ఏతేకాఫ్ పాటించేవారి కోసం, రుకు సజ్దాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుద్ధంగా ఉంచాలి అని ఇబ్రాహీము, ఇస్మాయిలు నుంచి మేము వాగ్దానం తీసుకున్నాము. నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి కనుక కాబా గృహాన్ని హజ్ ఉమ్రహ్లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏమాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు.